హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రాడ్యుయేషన్ పాస్. సో మనం ఈరోజు ట్రిగ్నోమెట్రీలో డిస్కస్ చేయబోయే వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే మనకి చిన్నప్పుడు చదివింది, 10th క్లాస్ లో చదివిందాం. సింపుల్ గా ఏంటంటే ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్ అవి మనం ఒకసారి చూస్తే సింపుల్ గా వచ్చేస్తుంది. సో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ ఇక యాజ్ వెల్ యాజ్ సైన్ కాజ్ ఫార్ములాస్ ఉంటాయి. సో కొంచెం డిఫరెంట్ ఉంటాయి ఆ ఫార్ములాస్. ఒకటి మనం సబ్స్టిట్యూషన్ ఎలా చేయాలి, సో ఫార్ములాస్ మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్. సో మనం ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములాస్ కూడా మనకు వస్తాయి. అంటే ఎన్ని ట్రయాంగిల్ అనమాట, ఈక్వలేటర్లు కానీ ఏ ట్రయాంగిల్ అయినా మనం ఏదైనా ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి ఒక ఫార్ములా ఉంటుంది. మన బేసిక్ ఫార్ములా మీకు తెలిసిందే. ఓకే, మనం చెప్తాం. ఓకే, ఫస్ట్ మనం ఒకసారి దీంట్లో మనం ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ ఒకసారి దీని సైన్ ఫార్ములాస్ అనేవి రాసుకుందాం. ఓకే, సైన్ ఫార్ములాస్ రూల్స్ ఏమైనా రాసుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ ఫార్ములా చూసుకున్నట్టయితే మనకి సింపుల్ ఏం లేదంటే సింపుల్ ఏమంటే స్మాల్ ఏ బై సైన్ క్యాపిటల్ ఏ ఇజ్ ఈక్వల్ టు 2r. ఓకే, ఇది మనకు ఫార్ములా అన్నమాట. సో సింపుల్ గా మనం ఇక్కడ ఏబిసి అని ఉంటాయి. అంటే ట్రయాంగిల్ అంటే మనకు ఉండేది సింపుల్ గా ఏబిసి. సో మనకి టోటల్ గా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత, మొత్తం 180 degrees వచ్చింది. సో ఈ 180 degrees ఎలా వచ్చింది, మన సింపుల్ గా ఒక సైడ్ మాత్రం సైన్ ఇక్కడ మాత్రం మనం సైన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ బి దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ సి దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 3 దగ్గర ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ఫార్ములాస్ అని వాడతాం. ఇది ఓన్లీ సైన్ ఉంది మనం. కానీ కాజులు వస్తే మన కాజులు కూడా సేమ్ అలానే ఉంటాయి, కాకపోతే కాజులు ఫార్ములాస్ మారుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, బి దగ్గర క్యాపిటల్ బి దగ్గర మనం ఫార్ములా ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్ ఫార్ములా ఏంటంటే స్మాల్ బి బై సైన్ క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు 2r. సో 2r అంటే ఏం లేదు, సింపుల్ గా ఒక సర్కిల్ తీసుకున్నట్టయితే మనం ఈ ట్రయాంగిల్ కి r అంటే సింపుల్ మనకి ఏం లేదు, నథింగ్ బట్ రేడియస్. సో ఈ ట్రయాంగిల్ ఒక సర్కిల్ ట్రయాంగిల్ అనేది సో సింపుల్ గా ఒక ఇది ఒక రేడియస్. ఓకే, ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. సో ఈ ట్రయాంగిల్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ 2r అంటే మనకి మన డయామీటర్, దీని మొత్తం మనం ఏమంటాం డయామీటర్. 2r అంటే మన d ఈజ్ ఈక్వల్ టు 2r మనకి ఫార్ములా ఉంది కదా. సో ఆ ఫార్ములా ప్రకారంగా మనం టోటల్ గా ఇది తీసేసుకుంటాం అనమాట. ఇట్లా ట్రయాంగిల్ అని ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ ఉంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సో ఈ వీటికి కానీ మనం ఫార్ములాస్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి, సి. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సి. సో సి అంటే ఏం లేదు, సి ఈజ్ ఈక్వల్ టు సైన్ సి బై ఈజ్ ఈక్వల్ టు 2r. సో మనకి ఇక్కడ అన్నిటికీ 2r అనేది కామన్ ఉంది. సో మనం అది ఒకసారి రాసుకున్నాం. అంటే టోటల్ గా ఫైనల్ ఫార్ములా అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూసుకున్నట్టయితే సింపుల్ ఏంది, స్మాల్ ఏ బై సైన్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్మాల్ బి బై సైన్ క్యాపిటల్ బి ఈక్వల్ టు స్మాల్ సి బై సైన్ క్యాపిటల్ సి ఈజ్ ఈక్వల్ టు 2r. ఓకే, మనం ఫైనల్ గా ఫస్ట్ ఇలానే రాసుకోవచ్చు. కాకపోతే నేను సింపుల్ గా అర్థం కావడం కోసం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని రాసుకున్నాం. సో మనం ఇక్కడ స్మాల్ ఏ మనం ఏమని రాసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ అగైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్మాల్ ఏ మనం ఏం రాసుకోవచ్చు, స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2r ఇంటూ సైన్ ఏ రాసుకోవచ్చు. ఓకే, మళ్ళీ అగైన్ ఈ ఫార్ములా ఇంకో విధంగా మనం ఏం రాసుకోవచ్చు. ఓకే, మనకి ఇప్పుడు 2r అంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, ఏ అంటే సైన్ రూల్ అని క్వశ్చన్ లో సైన్ రూల్ అని అడిగితే ఈ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సైన్ ఏ ఫార్ములా ఏంటంటే సింపుల్ గా సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, సింపుల్ గా a బై 2r. ఓకే, మనం ఈ ఫార్ములాస్ మనం ఇలా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన స్టెప్ బై స్టెప్ మనకి ప్రాబ్లం తగ్గట్టు మనం ఈ ఫార్ములాస్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. దీనిలో డెరివేషన్ ఉంది కానీ మనకి అంత డెరివేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో మనకి ఈ ఫార్ములాస్ అనేది వెరీ ఇంపార్టెంట్. మెయిన్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాని బట్టి మనం ఇలా విడ తీసుకొని మనం నచ్చినట్టు అనేది డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ రూల్స్ అనేది చూసుకున్నాం. సో ఇందాక వరకు మనం సైన్ రూల్స్ చూసుకున్నాం. సో ఇప్పుడు క్వశ్చన్ రూల్స్ చూసుకున్నాం. క్వశ్చన్ ఏంటి, నథింగ్ బట్ కాస్. ఓకే, కాస్ రూల్ ఏంటంటే సింపుల్ గా మనం ఫార్ములాస్ రాసుకుంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ సి స్క్వేర్ మైనస్ 2bc ఇంటూ కాస్ ఈ. సో ఇది మనం ఏ ఫైండ్ అవుట్ చేసిన ఫార్ములా. సో నెక్స్ట్ ఏంది, బి స్క్వేర్ ఒకటి ఉంది, నెక్స్ట్ సి స్క్వేర్. సో నెక్స్ట్ ఏముంది, బి స్క్వేర్ అంటే మనం ఏం రాసుకోవచ్చు సింపుల్ గా, అంటే ఎలిమినేట్ చేసేసుకోవాలి ఒక టర్మ్. అంటే ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ac కాస్ బి క్యాపిటల్ బి. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ క్యాపిటల్ సి.
సో ఇవి మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ ఒక ఏ వచ్చింది అనుకో బీసీ, సో ఇక్కడ కూడా బీసీ, సో మనం సైన్ కాస్ క్యాపిటల్ ఏ. సో ఈ ఫార్ములా ఇండియా ఇలా రాసుకున్నాం. సో నెక్స్ట్ ఏంది సింపుల్ గా ఒకవేళ కాస్ ఏ ఫార్ములా అడిగితే ఏంటి, సో మనం ఒకవేళ కాస్ ఏ ఫార్ములా రాసుకోవాలంటే ఏం లేదు. ఓకే, ఇవన్నీ మనం ఎలిమినేట్ చేసుకుంటాం. సో ఈ మైనస్ టర్మ్ మన ఎదురుకు వస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ ఎదురుకొస్తే మైనస్ అవుతుంది. సింపుల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ టోటల్ డివైడెడ్ బై 2bc. సో ఇలా కాస్ ఏ ఫార్ములా కానీ కాస్ బి ఫార్ములా కానీ కాస్ సి ఫార్ములా అని సింపుల్ గా ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ దాకా ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత మనం ఏం లేదు సింపుల్. ఒకవేళ ఈ టోటల్ గా క్యాపిటల్ ఏబిసి మనం ఒకవేళ ట్రయాంగిల్ మొత్తం టోటల్ యాడ్ చేసి మనకి ఎంత వచ్చింది సింపుల్ గా అంటే క్యాపిటల్ ఏ ప్లస్ క్యాపిటల్ బి ప్లస్ క్యాపిటల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, ఇప్పుడు ఈ కాస్ లో మాత్రం మనకి ఒక 4 రూల్స్ ఉన్నాయి. సో ఆ 4 రూల్స్ చూద్దాం. 4 రూల్స్ అనేది అర్థమంటే ఏంటంటే సైడ్ 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 యాంగిల్ సైడ్, ఓకే యాంగిల్ సైడ్ సైడ్ మ్యాక్సిమం 5 రూల్స్ అంతే. సో మనం ఇందాక రాసుకున్నట్టయితే రాసుకున్నట్లే 3 ఉన్నాయి కదా. ఇంకొకటి ఏంటంటే సింపుల్ గా సైడ్ యాంగిల్ సైడ్, సారీ సైడ్ యాంగిల్ యాంగిల్. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక చూసినట్టయితే సైడ్ 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 ఈ దీనికి ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం వాడతాం అంటే సింపుల్ గా కాజ్ ఏ వాడతాము. కాజ్ అంటే కాజ్ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి రాసుకొని మన జనరల్ ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 180 degrees. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, సో మనకి ఏ ప్లస్ బి వాల్యూ ఉంది, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సి. సో మన సింపుల్ గా సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇది రాసుకోవాలి. ఓకే, ఒకవేళ సైడ్ యాంగిల్ సైడ్ మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం రాసుకోవాలంటే సింపుల్ గా ఓకే మనకి ఇందాక డిస్కస్ చేసినట్టే సైన్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ని మనం ఒకసారి రాసుకొని దాని నుంచి మనం ఫార్ములాస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో స్మాల్ బి బై సైన్ క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ సి బై సైన్ క్యాపిటల్ సి. ఇది రాసుకోవచ్చు. సి అనేది తీసుకోవచ్చు, లేదు మనకు అవసరం లేదంటే ఏ అనేది తీసుకోవచ్చు. ఈజీగా అర్థం కావాలనుకుంటే ఏ అనేది తీసుకోవచ్చు. ఏదైనా కానీ మనం ఒక సైడ్ సారీ ఒక యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం సైన్ తీసుకుంటాం. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్ గా క్రాస్ అదే సింపుల్ బి ఇంటూ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ బి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి సింపుల్ గా, సార్ ఇక్కడ సైన్ క్యాపిటల్ ఏ వచ్చింది, సైన్ క్యాపిటల్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ క్యాపిటల్ ఏ లేదంటే సైన్ క్యాపిటల్ బి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే సైన్ క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు మనం ఏమొస్తుంది బి ఇంటూ సైన్ క్యాపిటల్ ఏ టోటల్ డివైడెడ్ బై ఏ. సో ఈ ఫార్ములాని మనం వాడదాం అనమాట ప్రాబ్లమ్స్ లో. ఈ ఫార్ములా మళ్ళీ కాస్ ఫార్ములాస్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ ఒకసారి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసుకున్నట్టయితే సైడ్ యాంగిల్ యాంగిల్. సో మనం ఇక్కడికి వచ్చిన కూడా సేమ్ ఇదే ఫార్ములా వాడతాం. కాకపోతే ఇక్కడ ఇందాక మనం ఏం పెంచినాం సైన్ బి వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ ఏ, సో మనం ఏ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇంకా స్మాల్ ఏ వాల్యూ, స్మాల్ ఏ ఈజ్ కూడా మనకి ఏం వచ్చింది సింపుల్ గా దీనికి మాత్రం సైడ్ యాంగిల్ యాంగిల్ కి స్మాల్ ఏ ఈజ్ కూడా మనకి ఏం వచ్చింది సింపుల్ గా బి ఇంటూ సైన్ ఏ డివైడెడ్ బై సైన్ క్యాపిటల్ బి. ఓకే, ఇది మన ఫైండ్ అవుట్ చేయడానికి ఏంది ఇది సైడ్ యాంగిల్ యాంగిల్. సో దీనికి ఎస్ఏఎస్ కేమో ఇది సైన్ బి క్యాపిటల్ బి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఎస్ఏకేమో స్మాల్ ఏ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ లాస్ట్ ఉంది కదా అంటే మనం ఏదైనా రాసుకోవచ్చు, సైడ్ సైడ్ యాంగిల్ అని రాసుకోవచ్చు, యాంగిల్ సైడ్ సైడ్ అని రాసుకోవచ్చు. సో వీటిని మాత్రం ఫైండ్ అవుట్ చేయడానికి బోత్ ఇది వాడతాం అనమాట. అంటే ఇప్పుడు సింపుల్ గా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అంటే ఇంకా డెప్త్ కొంచెం డెప్త్కి వెళ్తే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అంటే ఇక్కడ మనకు వాల్యూ ఇస్తాడు అనమాట. వాల్యూ ఏంటి, సపోజ్ √3 ఇచ్చాడు, సపోజ్ 2 ఇచ్చాడు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, ఇక్కడ 30 degrees ఇచ్చాడు. సో మనకి ఇది ఏ ఫార్ములా ఉంది సైడ్ సైడ్ యాంగిల్ అంటే సైడ్ సైడ్ యాంగిల్ ఈ ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములా మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్, సో మనం ఫస్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏ ఫార్ములా వాడతాం అంటే ఇది యూజ్ చేసుకుందాం. లేదు అంటే 30 degrees ఉంది కదా, సో మనకు టోటల్ 180 degrees ఇది యూజ్ చేసేనా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మనం డైరెక్ట్ గానే చెప్పుకోవచ్చు, లేదంటే ఇండైరెక్ట్ గా మనకు కాస్ ఫార్ములాస్ ఉంటాయి. అంటే సింపుల్ గా ఉంది ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc ఇంటూ కాస్ క్యాపిటల్ ఏ. సో ఈ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసి ఏబిసి ఓకే మనం దీన్ని స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అనుకున్నా ఇలా ఫార్ములాస్ అనేది మనం ఇచ్చుకొని
ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నేను లాస్ట్ లో ఒక ఎగ్జాంపుల్ చేస్తాం. సో మనకి దాంతో ఒక చిన్న సింపుల్ బ్రీఫ్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే, మనకి ఇప్పటికైతే ఈ 4 కంప్లీట్ అయినట్టే కదా. అంటే ఇప్పుడు ఒకవేళ లాస్ట్ ఏంటి, ఓకే సైడ్ యాంగిల్ అంటే స్మాల్ బి సైన్ క్యాపిటల్ బి, ఇది ఈ 2 కాంబినేషన్ మనం వాడతాం. బోత్ కాంబినేషన్ వాడి ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. లాస్ట్ లో ఒక ఇన్ కేస్ కాజ్ లో అంటే మన ప్రాబ్లమ్ ని కండిషన్ బట్టి కాజ్ ఫార్ములాస్ ఉపయోగించాలో అవసరం లేదని దాన్ని బట్టి చూసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రాబ్లం చేద్దాం. ఒక సింపుల్ ఐడియా వచ్చింది. యాంగిల్ ఏబిసి విత్ స్మాల్ ఏ ఈక్వల్ టు 10, సో స్మాల్ బి ఈక్వల్ టు 10√2, క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 30 degrees. సో మనం సింపుల్ గా మనం ఏం ఫైండ్ చేయాలో ఒకసారి రాసుకున్నాం. ఓకే, స్మాల్ ఏ ఈక్వల్ టు 10 అన్నాం. సో స్మాల్ బి ఈక్వల్ టు 10√2. ఓకే, క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 30 degrees. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, క్యాపిటల్ బి అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి, క్యాపిటల్ సి అంటే ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి, అలానే స్మాల్ సి అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి మస్ట్ అండ్ షుడ్ గా ఈ మొత్తం టోటల్ ఆల్ పారామీటర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఒక 3 ఇచ్చాడు, మిగతా 3 ని ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఒకసారి సైన్ ఏ తీసుకుంటే, సారీ ఏ ఈక్వల్ టు 30 degrees కదా. ఈ 30 degrees మనం సింపుల్ గా సైన్ బోత్ చేసి మనం సైన్ యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, సైన్ ఏ ఈక్వల్ టు సైన్ 30 degrees. సో సైన్ 30 degrees వాల్యూ ఎంత 1/2. ఓకే, సో మనం ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఫార్ములా. సో మనం బి ఫస్ట్ ఒకసారి బిని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మనం ఆల్రెడీ ఇందాక రాసుకున్నాం, సైన్ బి ఈక్వల్ టు ఉంది బి ఇంటూ సైన్ క్యాపిటల్ ఏ టోటల్ డివైడెడ్ బై స్మాల్ ఏ. సో ఒకసారి బి వాల్యూ ఎంత, వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. అంటే మనకి 3 ఉన్నాయి కదా, అంటే ఏ ఉంది, బి ఉంది, సైన్ ఏ ఉంది. ఓకే, మనం ఇప్పుడు బి వాల్యూ ఎంత 10√2. ఓకే, 10√2 ఇంటూ, సో సైన్ ఏ వాల్యూ ఎంత 1/2 టోటల్ డివైడెడ్ బై ఏ వాల్యూ స్మాల్ ఏ వాల్యూ ఎంత 10. ఓకే, మనకి 10 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ √2 డివైడెడ్ బై 2 వచ్చింది. మనం ఎలా రాసుకోవచ్చు, √2 డివైడెడ్ బై √2 ఇంటూ √2. ఓకే, √2 క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, సైన్ బి ఈక్వల్ టు ఎంత, బి ఈక్వల్ టు ఎంత 1/√2. సో 1/√2 మనం ఏం రాసుకోవచ్చు, సైన్ 45 degrees. సో 45 degrees. ఓకే, బోత్ సైడ్ సైన్ క్యాన్సిల్ చేసి మనకి ఏమొచ్చింది, బి ఈక్వల్ టు ఎంత 45 degrees. మనం ఆల్రెడీ రాసుకున్నాం. అంటే ఏంటి, సింపుల్ గా క్యాపిటల్ ఏ ప్లస్ క్యాపిటల్ బి ప్లస్ క్యాపిటల్ సి ఈక్వల్ టు 180 degrees. ఓకే, మన దగ్గర ఏ వాల్యూ ఉంది, నెక్స్ట్ బి వాల్యూ ఉంది. మనం సింపుల్ గా మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి, సి వాల్యూ మాత్రం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకసారి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని ఏమొచ్చింది, ఏ వాల్యూ ఎంత 30 degrees ప్లస్ 45 degrees ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees. సో మనకి ఎంత టోటల్ గా 75 degrees. ఓకే, ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees. సో సింపుల్ గా క్యాపిటల్ సి ఈక్వల్ టు 180 degrees మైనస్ 75. సింపుల్ మనకి ఏమొచ్చింది 105 degrees. ఓకే, ఇప్పుడు మనకి క్యాపిటల్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, క్యాపిటల్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. మనం ఫైనల్ చేసింది ఏంది, స్మాల్ సి వాల్యూ మనకి 2 మనం ఇందాక ఫార్ములా రాసుకున్నాం. అంటే ఇప్పుడు ఈ ప్లేస్ లో మనం ఏం రాసుకోవాలి, సింపుల్ గా ఈ రెండింటి రీప్లేస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ బి ప్లేస్ లో మనం సి తీసేసుకొని ఫార్ములా రాసుకోవాలి. సార్ ఫార్ములా రాస్తాను, లెట్స్ చూడండి. ఫార్ములా రాసి సింపుల్ గా సబ్స్టిట్యూషన్ చేసేసుకుంటే అయిపోయా. అంటే నేను అంతా సైన్ లోనే వేస్తున్నాను. కావాలి మనం కాజ్ లో ఫార్ములా రాసుకొని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. స్మాల్ సి ఈక్వల్ టు సైన్ సి డివైడెడ్ బై ఇక్కడ ఏం రాసాం, సైన్ క్యాపిటల్ ఏ. ఓకే, స్మాల్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ క్యాపిటల్ సి డివైడెడ్ బై, ఓకే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది స్మాల్ సి. ఓకే, మనకి ఆల్రెడీ సి వాల్యూ కూడా ఉంది కదా. సి వాల్యూ ఎంత మనకి 105 degrees. ఓకే, మనం బోసెస్ అయినా మనకి ఇలా మనం ప్రాసెస్ చేసుకుంటే బోసెస్ అయినా యాడ్ చేసుకుని వాల్యూస్ ఫైండ్ అవుట్. సింపుల్ సి ఈక్వల్ టు స్మాల్ ఏ వాల్యూ ఎంత 10 ఇంటూ సైన్ క్యాపిటల్ సి వాల్యూ ఎంత సైన్ 105 degrees. ఓకే, టోటల్ డివైడెడ్ బై సైన్ ఏ అంటే సైన్ 30 degrees. ఓకే, 30 degrees. మనం ఈ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, మనం ఒకసారి సైన్ 105 degrees మనం ఆల్రెడీ ఒకసారి ట్రిగ్నామెట్రీలో మనం స్టార్టింగ్ క్లాసెస్ లోనే మనం డిస్కస్ చేసాం. సో ఒకసారి క్లాస్ అనేది ఒకసారి రెఫర్ చేయండి. మీకు ఒక 105 degrees వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక ఐడియా ఉంటుంది. ఓకే, 60 ప్లస్ 45 degrees మనం రాసుకొని సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా చేసేసుకుంటే మనకు ఈ సైన్ 105 degrees వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఒకసారి మనం సబ్స్టిట్యూషన్ చేసేసుకుంటే మనకి ఆన్సర్ అనేది అయిపోయినట్టే. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ half √3 minus 1 divided by 2√2 divided by sin 30 అంటే మనకి ఎంత 1/, సో 2 2 5. ఓకే, వెయిట్ 10 రెసిప్రోకల్ అయిపోద్ది.
సో మనకి ఇక్కడ కట్ ఆఫ్ కాదు, రెసిప్రోకల్ అయితే ఇది అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. సో మనం మిగిలిపోయిన టర్మ్స్ రాసుకుంటే సి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ సి ఈజ్ ఈక్వల్ టు 10 into -1 divided by 2. సో ఇక్కడ 123 + 1 వచ్చింది. మిస్టేక్. ఓకే, మనం ఇంతవరకు అయితే సాల్వ్ ద ట్రయాంగిల్ అన్నాడు. ఒకవేళ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అడిగితే మనం ఏ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ప్రాసెస్ అనేది సేమ్. ప్రాసెస్ అనేది ఇందాక చేసినట్టే స్మాల్ ఏ వాల్యూస్ స్మాల్ బి వాల్యూస్ అంతా సేమే. ఒకవేళ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అడిగితే ఏం చేయాలి, అదొక 3 ఫార్ములాస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ అవసరం లేదు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసిని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ గా ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 BC into sin capital A. Okay, ఇదో ఫార్ములా. 1/2 AC into sin capital B. ఓకే, నెక్స్ట్ 1/2 into BC into sin capital C. AB. ఓకే, ఇవి మామూలుగా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2 సైడ్స్ ఇస్తాడు, ఒక యాంగిల్ మిస్ చేస్తాడు అనమాట. అంటే ఒక 30 degrees అనేది 45 degrees ఈ డిగ్రీస్ వచ్చినా కానీ మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసేసుకుంటే ఏరియా మనం ఎస్పెషల్ చెప్తాను. ఇక్కడ ఏరియా అనేది అడిగితే క్వశ్చన్ లో మనం ఈ ఫార్ములాస్ ఉపయోగించాలి. ఒకవేళ ఏరియాస్ అడగకుండా ఏరియాస్ లోనే అడిగి వాడు ఏమి ఇస్తాడంటే స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి వాల్యూస్ లో ఒకటి మిస్ చేసింటాడు. స్మాల్ సి మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనకి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మనకి ఏం ఫార్ములా మనం ఆల్రెడీ 10th క్లాస్ లో చదివింటాం అనమాట. 10th క్లాస్ ఫార్ములా ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కానీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కానీ స్కేలర్ ట్రయాంగిల్ కానీ ఏ ట్రయాంగిల్ అయినా మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా వాడతాం. ఆ ఫార్ములా ఏంటంటే సింపుల్ గా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ రూట్ S of S minus A S minus B S minus C. ఓకే, ఈ ఫార్ములా. సో వేర్ S is equal to A plus B plus C divided by 2. సో ఇది అనేది బేసిక్ ఫార్ములా. ఇది ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఫార్ములాస్ అనేవి మనకి గుర్తున్నాయంటే ఇవి సబ్స్టిట్యూషన్ పెద్ద ఈజీగా మీరు చూసినా చేసేస్తారు. ఓకే, ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్. ఇవి వెరీ ఇంపార్టెంట్. మాక్సిమం వాళ్ళు అడిగేది ఏరియాస్ లోనే. నేను ఇందాక ఏంటంటే అన్ని కంటిన్యూస్ చెప్పుకుంటూ వెళ్తాను. ప్రాబ్లం ఎలా అడుగుతాడు, సాల్వేషన్ ఎలా ఉంటుంది, ఒక ప్రాబ్లం డెమో చేసి చూపించాను. ఈ మిగతావన్నీ మనం సింపుల్ గా ఏరియా ఏంటనుకో సింపుల్ ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయడం, డైరెక్ట్ యాంగిల్ సబ్స్టిట్యూషన్ చేసి చేసేసుకోవడం. ఓకే ఓకే మనం ఫైనల్ గా కంప్లీట్ అయినట్టే ఈ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.